వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి సుపరిచిత నాయకుడు, పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో చారిటీ యాక్టివిటీస్ ద్వారా ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి దివంగత నేత చలసాని పండు గారి కుమార్తె దేవినేని స్మిత గారితో అల్లుడు గౌతమ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. పండు గారు చనిపోయిన తర్వాత ఇంత టైం పట్టిందా టికెట్ కోసం పోరాటం చేయడానికి మీకు? పట్టిందండి. యాక్చువల్గా పండుగ చనిపోయిన తర్వాత ఎమ్మటే మాకు బయటకు వచ్చే పరిస్థితుల్లో లేవు. పండుగది ఒక ఉమ్మడి కుటుంబం, ఎమ్మటి ఇంట్లో వరుసగా యాక్సిడెంట్స్ జరిగినాయి. పండుగ అబ్బాయి పైనుంచి కింద పడిపోవడం అవన్నీ జరిగినాయి. హీజ్ మెంటలీ రిటార్టెడ్. సో అలా ఒకటి వచ్చి చివరికి 14 కూడా మేము బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు అత్తయ్య గారికి, పండుగ గారి మిస్సెస్కి ఎమ్మెల్యే అని, రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ అని చెప్పి రాజీ చేసి అప్పుడు వచ్చాం. అప్పుడు యాక్టివిటీలో ఉన్నాం. కాకపోతే మధ్యలో ఒక 5 years సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. కానీ మధ్యలో ఏంటంటే పండుగ గారి కేసు అయ్యింది. మాకు అది ప్రయారిటీగా తీసుకున్నాం. దాని తర్వాత ఆఫ్టర్ ద కేస్ వీఆర్ అరౌండ్ వీఆర్ గోయింగ్ ఆన్. మేడం, మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాన్నగారి ప్రభావం మీ మీద రాజకీయాల్లో ఎంతవరకు ఉంది? ఇంతకుముందు నాన్నగారు పోటీ చేసినప్పుడు యాక్చువల్గా క్యాంపెయిన్ కార్డ్కి తిరిగేదానండి. 3 times ఇండిపెండెంట్ కానీ 2004లో కానీ 9లో కానీ తిరిగాను. బట్ క్యాంపెయిన్ పర్పస్ నాన్నగారి కోసం తిరిగేదాన్ని. బట్ అప్పుడు ఆ టైంలో ఐ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్ యాక్చువల్గా బిఫోర్. బట్ ఆఫ్టర్ మై ఫాదర్ అసోసినేషన్ తర్వాత నాన్నగారు చాలా మానసిక 2009లో ఓడిపోయినప్పుడు ఇంకా 3rd time అది. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా చాలా మానసిక వేదనతో ఆయన ఇదయ్యారండి. సో అది చూసి ఆయన కోరిక తీరలేదు. ఆయన ఎమ్మెల్యే అవ్వాలనేది ఆయన పట్టుదల, కోరిక అనే కన్నా కూడా పట్టుదల అండి ఆయనకి. ఆ పట్టుదల తీరలేదు అనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేసి దాన్ని లాక్కెళ్దాం అనేది నా ఆలోచనతో నేను వచ్చానండి రాజకీయాలు. ఎప్పటి నుంచి ఉన్నారు క్రియాశీలకంగా? క్రియాశీలకంగా 2014 అప్పుడు కూడా నేను 3 మండలాలు తిరిగి చేసామండి. నేను మా అమ్మగారు. నేను అప్పుడు అట్ ద టైమ్ ప్రెగ్నెంట్ యాక్చువల్గా. అయినా కూడా అన్నీ తిరిగి మొత్తం అన్ని క్యాంపెయినింగ్ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అన్నీ చేసామండి మొత్తం. అప్పుడు కూడా ప్రచారం చేసాము, మొత్తం అందరినీ గెలిపించుకున్నాము. యాక్చువల్గా అట్ ద టైమ్ మా అమ్మగారికి అడిగాము. నాన్నగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఏమి నేర్చుకున్నారు? ఆయన చేసే సర్వీస్ అండి. ముందుల ఇప్పుడు ఈ పార్టీ మనుషుల్ని సేవాభావంతో అందరూ ఒక ఉమ్మడిగా ఉండి ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ, ఒకరికి అవసరం ఉంటే ఒకళ్ళు నిలబడుతూ ముందుకెళ్ళాలనేది ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం అండి. ఏది ఇప్పుడు పాలిటిక్స్ అన్నాక సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ బిహైండ్ ద కట్టింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్. కానీ నాన్నగారు ఆ పాలిటిక్స్, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన అప్పటి నుంచి ఆ పాలిటిక్స్ అనేది చేసేవారేమో. కానీ నార్మల్ టైంలో మాత్రం అందరినీ ఒకేలాగా చూసేవారు. వేరే పార్టీ అయినప్పటికీ వాళ్ళు ఓట్ వేయలేదని తెలిసినా, మనకి చేయలేదని తెలిసినా, నిన్న అనుమోల్ ప్రభాకర్ గారు వచ్చారు. నాకు చేయలేదని కొంచెం ఆయన బిడియంగా ఉంటే నేను ఆయనే చెప్తున్నారు, ఎందుకు నువ్వు పార్టీకి చేయాలి కదా, ఇప్పుడు నాకు చేయకపోతే చెప్పే వచ్చి పార్టీకి చేయి, అట్లా మాట్లాడేవారు అనమాట. అంతేగాని నాకు చేయలేదు, నువ్వు ఈ పార్టీ మనకు చేయలేదు కాబట్టి ఇక అసలు పార్టీలోనే ఉండనివ్వకూడదు, అసలు ఆ టైప్ ఆఫ్ నారో మైండ్ అనేది ఆయనకి లేదండి. అసలు చాలా బ్రాడ్ మైండ్తో ఇంకా 15 days ఉండేవారు. కానీ ఓడిపోవడంతో చాలా మానసికంగా చాలా ఇదయ్యేవారు. బట్ ఇమీడియట్గా విత్ ఇన్ అసలు 1 month కూడా ఆయన తీసుకునేవారు కాదు. విత్ ఇన్ 10 daysలో ఆయన సెట్ అయిపోయేవారు. ఏముంది అని చెప్పి లైట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశారు. 3 times అలాగే చేశారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత 2014లో గౌతమ్ గారు వస్తున్నారు, గౌతమ్ గారికి టికెట్ కేటాయిస్తారు అని బాగా ప్రచారం జరిగింది. దాని తర్వాత ఒక్కసారిగా మీరు వెనక్కి వెళ్ళిపోయారు, పోటీ నుంచి తప్పుకున్నారు, అందుకని వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చారని బయట ప్రచారం. దీంట్లో వాస్తవం ఎంత? నిజంగానే మీరు మీ కుటుంబం టికెట్ వద్దనుకున్నారా అప్పుడు? లేదండి. యాక్చువల్గా ఏమైందంటే పండుగ ఇట్స్ నార్మల్ డెత్ కాదండి, అది అసాసినేషన్ జరిగింది కాబట్టి. కాకపోతే ఏమైందంటే ఎమ్మటే ఆయన చనిపోయిన 2 నెలలకి రైతు ర్యాలీ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రైతు గర్జనే సంథింగ్ గుంటూరులో పెట్టారు. వీళ్ళది ఉమ్మడి కుటుంబం అండి. నేను బయట నుంచి వచ్చారు. ఉమ్మడి కుటుంబంలో వీళ్ళ పండుగ బామ్మర్ చనిపోయారు. ఆ రోజు హరికృష్ణ గారు 3 సార్లు వచ్చారు ఇంటికి, ఎర్రనాయుడు గారు వచ్చారు. ఇట్లా ఇక్కడ రైతు దానికి జనసమీకరణ కావాలి, కృష్ణా జిల్లా నుంచి ఎవరు చేయలేదు అని చెప్పి. సో దాంతో మేము ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. హరికృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తే ఆ జనసమీకరణ చేసి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అలా వెళ్తూ ఉన్నాం మేము. ఆ జర్నీ కంటిన్యూ అవుతాను. ఈ లోపల ఇంట్లో వరుసగా యాక్సిడెంట్స్ జరిగినాయి అనమాట. మా బామ్మర్ది పడిపోవటం, పైనుంచి మెంటల్ రిటార్డెడ్,
సో అవన్నీ టేక్ కేర్ తీసుకుంటే అన్నీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే. సో అలా తిరుగుతూనే వెనకాల ఉన్నాం కానీ వి నెవర్ బ్యాక్డ్ ఆఫ్. కాకపోతే అలా వచ్చింది కానీ మధ్యలో ఏంటంటే ఈ ఇన్సిడెంట్ మూలాన మాకు కొంచెం టైం పట్టింది. ఈ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 60 days, 45 to 60 days అనుకుంటాను హాస్పిటల్. ఈ కారణాల రీత్యా మీరు కొంచెం ఆగారా? అంటే తిరగడంలో కొంచెం ఆపాము అంతే తప్ప టికెట్ వద్దనలా. టికెట్ ఎప్పుడు వద్దని లేదు. టికెట్ వద్దని ఉంటే మేము 2014లో అత్తయ్య గారికి ఎమ్మెల్యే అని, రాజేంద్ర గారికి ఎమ్మెల్సీ అని కూర్చోబెట్టేవారు కాదుగా. కూర్చోబెట్టారా? కూర్చోబెట్టారండి. ఎక్కడ? ఇక్కడే కూర్చోబెట్టారు. పార్టీ అధిష్టానమే. ఇప్పుడు బుద్ధా వెంకన్న గారే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా సుజనా చౌదరి గారు చెప్పారు మీ ఇద్దరు ఇదని చెప్పి. మేము పార్టీ కోసం అప్పుడు మాకు పండుగ గారికి అంత మానసిక శోభ కూడా ఎందుకు అనుభవించారు 2009లో? పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు. పార్టీలో ఉండి పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచేవాడికి ఆయనకి అది శోభ. అవతల పార్టీతో ఏ ప్రాబ్లం లేదు. సో అప్పుడు 14 కూర్చోబెట్టినప్పుడు కూడా సరే ఆయన కోరిక తీరలేదు, ఆయన పట్టుదలగా ఉన్నారు. సరే అవకాశం వచ్చింది, మనం తిరుగుతూనే ఉన్నాం, జనాల్లో ఉన్నారు, సర్వీస్ చేసే మనిషి, మనం ఆ సర్వీస్ని ఆపకూడదు, ఆ సర్వీసే ఆయన గుర్తింపు అని చెప్పి 3 మండలాలు ఉయ్యూరు మున్సిపాలిటీ కూడా అత్తయ్య గారు, నేను, స్మిత ముగ్గురం తిరిగి చేసాం. ఒకవేళ ఆగిపోయి ఉంటే, వెనకబడిపోయి ఉంటే అది అయ్యేది కాదుగా. 3 మండలాలు అసలు ధనబలం కానివ్వండి, అంగబలం కానివ్వండి, ఏదైనా సరే గెలిపించాం. అనుకోకుండా బోడే ప్రసాద్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినప్పుడు మరి మీరేం మాట్లాడలేదా? మీ కుటుంబం మీరు ఏం మాట్లాడతామండి? ఇంకా పార్టీకి గౌరవం, పార్టీకి గౌరవం, అధిష్టాన నిర్ణయం అది. సరే అది ఆయన ఎందుకు తీసుకున్నారు అంటే అప్పుడు మీరు ఇంకా సిద్ధం అవ్వలేదు, ఈసారి కాదులే అనే నిర్ణయానికి వచ్చే అప్పుడు ఈ విషయంలో టికెట్ ప్రకటించిన తర్వాత సిద్ధం అవ్వలేదని ఎలా చెప్పుకోగలుగుతారండి? మేము అసలు గ్రౌండ్ లో తిరుగుతుంటే అప్పుడు 2014 బీఫామ్లు ఇచ్చింది మేము, తిరిగిందంతా మేమే కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ బీఫామ్లు ఇచ్చింది మేము, ఉయ్యూరు మున్సిపాలిటీకి బీఫామ్లు ఇచ్చింది మేము. మేము సిద్ధం కాలేదని ఎలా అనగలుగుతారు? యాజ్ ఏ ఆస్పిరెంట్స్ నిజానికి మరి ఆయన కూడా తిరగాలి ఆ టైంలో, మరి ఆయన ఎందుకు తిరగలేదు? చారిటీ యాక్టివిటీస్ అని చెప్పి ఆయన కూడా అది చారిటీ యాక్టివిటీస్ చేశారు, మరి వీటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఇవన్నీ ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎందుకు సైడ్ అయ్యారు? మీరు ఇన్ఛార్జ్ లేదంటే ఆ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన చెప్పారు, నన్ను ఆగమన్నారు అక్క అని కూడా మా మదర్ తో చెప్పారు. బోడే ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళే మాట్లాడామండి, నన్ను ఆగమన్నారు అక్క అని చెప్తేనే మేము ముందుకెళ్ళి ఇవన్నీ అన్ని చేసాం. ప్లస్ ఏంటంటే ఉయ్యూరులో మెయిన్ ఉయ్యూరు ఏంటంటేనండి, నాన్నగారు ఉయ్యూరు కానీ పెరంబలూరు కానీ ఏదైనా నాన్నగారితో తిరిగిన క్యాడర్ ఉన్నారండి. వాళ్ళు పాపం ప్రతిసారి మా పండన్న గెలుస్తారు అని చెప్పి క్రాకర్లతో సహా ప్రిపేర్ చేసేసుకుని లాస్ట్ మినిట్ చాలా స్వల్ప తేడాతో ఇదవటంతో చాలా డీలా పడిపోయి ఉన్న మనుషులండి. కనీసం వాళ్ళని మనం పుట్టాన్ చేద్దాం, రైజ్ చేద్దాం. ఇప్పుడు అవకాశం ఉయ్యూరు ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయిందండి, వాళ్ళకి ఒక అవకాశం, మనం నిలబడదాం, మనని వెనకమాల నిలబడి వాళ్ళని గెలిపించినా సరే. కనీసం మా నాన్నగారు ఒకటే బాధపడ్డారండి చనిపోయే ముందు, ఓడిపోయినాక నేను ఓడిపోతాం అంటే ఒక లెక్క, నాతో పాటు ఉన్న ప్రతి వాళ్ళు డీలా పడిపోయి వాళ్ళు కూడా ఓడిపోయినట్టు అవుతుంది అనే బాధ ఎక్కువ ఉందండి ఆయనకి. ఆ ఉద్దేశం నాతో అన్న మాట అది. ఆ ఉద్దేశంతో సరే వీళ్ళనన్నా మనం నిలబెట్టుకుని మనం గెలిపించుకుందాం. అట్ ద సేమ్ టైం మేము ఎక్స్పెక్ట్ చేసామండి, ఎందుకు మా నాన్న కోరిక తీరుతుంది, ఈ టైం పోతే మళ్ళీ అయింది చేయలేము. 19లో ఎందుకు మీరు ఫోకస్ అవ్వలేదు? నాన్నగారి కేసు ఉందండి యాక్చువల్గా మాకు 5 years. అప్పుడు దాకా కేసు తెలంగాణలో, ఇది బైఫర్కేషన్ వల్ల ఆ కేసు తెలంగాణ వచ్చిందండి. అప్పుడు దాకా ఓపెన్ అవ్వలేదు, ఫైల్స్ అలా ఉండిపోయి. కేసు మేము ఫైట్ చేసామండి, కేసు విన్నాయం కూడా. 5 years 5 to 6 years పట్టిందండి. April 11 మనకి ఎలక్షన్ ఇక్కడ, 9 సాయంత్రం జడ్జిమెంట్ వచ్చింది. 9 సాయంత్రం. అప్పుడు బోడే ప్రసాద్ గారు ఎవరిన మా రత్నభూషణ్ గారిని పంపించారు సపోర్ట్ కోసం. కానీ ఆ రోజుల్లో మేము చేయలేము, మాకు ప్రయారిటీ పండుగారు. అది అంటే వెనకాల నుంచి సపోర్ట్ చేస్తే మేము ముందుకు రాలేని పరిస్థితి, ఎందుకంటే కేసు ఉంది కాబట్టి. పార్థసారథి గారు కూడా అడిగారు. వీక్ లో 3 days ఆయన కోర్టులో ఉండాల్సి వచ్చింది. ఇంకా 2 రోజులు సాక్షులు, ఫ్రైడే, ఈ 3 days కోర్టుకి అటెండ్ అవ్వాలండి. మండే, ట్యూస్డే, ఫ్రైడే. సో ఆయన మండే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయి ఫ్రైడే నైట్ ఫ్లైట్కి వచ్చేవారు. ఆ 5 days హైదరాబాద్ మధ్యలో ఆయన బిజినెస్ లేకపోతే కేసు పని మీద ఈ వీళ్ళని గ్యాదర్ చేయడము అవన్నీ వర్క్ ఉండేది మధ్యలో, అవన్నీ చేసుకుని ఫ్రైడే నైట్ వచ్చేవారు. అట్లా 5 years కష్టపడ్డామండి. లైఫ్ పడింది అవతల లైఫ్ పడింది. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు 2014లో మేము వెనకాడి, నిజంగా వెనకాడికి వేసి ఉంటే సుజనా చౌదరి గారు, ఈరోజు మీ కెమెరా ముందే చెప్తున్నాను, మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఒక్కసారి కాగండి, బాబు గారికి ఆబ్లిగేషన్ ఉంది, ఒక్కసారి కాగండి, 2019 మీకే
అని ఆయన చెప్పారండి మురళీ ఫార్చ్యూన్ హోటల్లోని. 14 నుంచి 19 వరకు కేసు సంబంధించి తిరుగుతూ ఉన్నారు. దాని తర్వాత 19 నుంచి 24 వరకు అండి 23 వరకు ఏం చేస్తూ ఉన్నారు? వీటికి చాలా సోర్స్. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు మాకున్న 42 గ్రామాల్లో కూడా మేమే ఎన్ని గ్రామాలకి ఆటోలు రిక్షాలు పెట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి మేమే ప్రచారం చేసాం విత్ హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, లోకల్ గవర్నమెంట్ బాడీస్తో కలిపి హెల్ప్ చేసాం. అట్లాగే అట్ ద సేమ్ టైం బ్లడ్ లేదండి, బ్లడ్ లేదు. ఆ 2.5 years చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇండియన్ రెడ్ క్రాస్తో కలిపి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టాం. అంటే ఎన్నిసార్లు పెట్టారు క్యాంప్స్? ఒకసారి పెట్టామండి. ఎందుకంటే అప్పుడు బ్లడ్ ఎట్లా అంటే ఒక ఏరియాలో వస్తే కోవిడ్ వస్తే ఆ ఏరియాలో బ్లడ్డే తీసుకోలేదు జోనల్ కింద. అలా మేము ఐడెంటిఫై చేసి నియర్లీ చాలా వరకు చేసామండి. అరౌండ్ 120 people ఎంతో బ్లడ్ చేసి మళ్ళీ వాళ్ళకి కోవిడ్ వస్తే మళ్ళీ ఇవ్వటం కుదరదు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయటమే మాకు చాలా టైం పట్టింది. ఎందుకు ఈ చారిటీ యాక్టివిటీస్ ఎందుకు? జస్ట్ పండుగ ట్రస్ట్ అండి కంటిన్యూ చేయాలని, అదే సర్వీస్ మా ఫాదర్ చేసిన సర్వీస్ని కంటిన్యూ చేయాలని మేము ట్రస్ట్ స్టార్ట్ చేసాం. స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కానివ్వండి, చాలా మంది లేని పిల్లలకి, బాగా చదివే పిల్లలకి స్కూల్ ఫీజు కడతాం కానివ్వండి, కాలేజ్ ఫీజు కడతాం కానివ్వండి, అట్లాంటి ఏంటంటే ఆయన పేరు మీద చేస్తే ఒక తృప్తి అని చెప్పి. కానీ ఇట్లాంటి మేమేం బయట చెప్పుకోలేదు ఎప్పుడు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా కాల్ కానీ అక్కడి నుంచి పిలుపు కానీ మీరు పనిచేస్తున్నారు మీకు టికెట్ ఇస్తామని ఏమైనా వచ్చిందా? ఎట్లా మళ్ళీ మీరు అప్రోచ్ అయ్యారా లేకపోతే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే ఇట్స్ ఏ 2-way జరిగిందండి. మేము లోకేష్ గారిని అప్రోచ్ అయ్యాము. తర్వాత నుంచి మాకు లోకేష్ గారితో బాండింగ్, తర్వాత బాబు గారిని ఏమంటే కలవటము, ఇవన్నీ మాకు అదొక బాండింగ్ ఏర్పడిపోయింది. అది లోకేష్ గారు మీతో ఎట్లా ఉండేవాళ్ళు? ఆయన మొదట్లో మీరు కలిసినప్పుడు ఏమైనా హామీ ఇచ్చారా? హామీ అదేలేండి, మిమ్మల్ని చేసుకోమన్నా కదా అని చెప్పారండి. యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్లోనే జరగలేదండి. తర్వాత మీటింగ్లో ఓకే మిమ్మల్ని చేసుకోమని పాదయాత్రలో, అప్పుడు తర్వాత పాదయాత్ర స్టార్ట్ అయింది. పాదయాత్రలో కూడా ఈయన వెళ్ళొచ్చేది. ఏంటి సార్ మరి మేము ఏం చేయము, మా పరిస్థితి ఏంటి అని కూడా ఆయన అడిగారు. చేసుకోమని చెప్పా కదా, చేయమని చెప్పా కదా మిమ్మల్ని, చేయండి మీరు అన్నారు. చేయండి అని చెప్పారు. మీరు అంటే బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన ఇన్ఛార్జ్గా పనిచేశారు 4-5 సంవత్సరాలు. ఈ 10 yearsలో మీకంటూ ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ కార్యక్రమాలు ఆహ్వానించడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగిందా? అసలు ఎప్పుడూ మమ్మల్ని పిలవలేదండి. కారణం ఏంటి తెలియదండి. అది పార్టీకే తెలవాలి, పార్టీకి తెలవాలి, ఆయనకి తెలవాలి. ఒక్కసారి అండి 2014 ఎలక్షన్ ప్రచారం మొదలయ్యే ముందు జస్ట్ 10 minutes 15 minutes బిఫోర్ అన్మోల్ ప్రభాకర్ గారు ఫోన్ చేశారు, ప్రచారం మొదలు పెడుతున్నాం అని. సరే ఎక్కడికి రమ్మంటారా అన్న, ముదునూరు రమ్మన్నారు. 10 minutesలో ముదునూరు రమ్మన్నారండి. ఇక్కడ నుంచి ముదునూరు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? గంట పడుతుంది అని. సార్ మీరు 10 minutes బిఫోర్ చెప్పారు, ఇప్పుడు ఎట్లా రావంటే ఫోన్ కట్ చేశారండి ఆయన. ఫోన్ కట్ చేశారు ఆయన. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఏ పార్టీ కార్యక్రమాన్ని పిలవలేదండి. పండుగ ఫ్యామిలీని ఎందుకు పిలవలేదనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అది అంటే భయపడ్డారా, వీళ్ళు వస్తే నిలబడిపోతారా, అభద్రతా భావం. మరి మీరు అప్పుడు క్యాచ్ చేయలేపారా? ఇదేదో మీ మీద కుట్ర జరుగుతుంది, మిమ్మల్ని రానియకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మీరు గ్రహించి మీరు ఎందుకు బయట మాట్లాడలేదు? మాట్లాడానండి. వర్ధంతి అప్పుడు నాన్నగారి వర్ధంతి కూడా రావద్దని ఆపారండి. మేము ఎవ్రీ ఇయర్ ఉయ్యూరులో నాన్నగారి వర్ధంతి కార్యక్రమం చేస్తారండి. అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేస్తారు. అది నాన్నగారు చనిపోయిన సంవత్సరం నుంచి ప్రతి ఇయర్ జరుగుతున్న కార్యక్రమం. ఆ కార్యక్రమానికి కూడా అందరికీ ఫోన్, నేను 5 minutesలో కారు దిగుతా ఉండగా అందరూ ఫోన్ చేశారు, మమ్మల్ని వెళ్ళొద్దని ఆపుతున్నారు. కానీ అందరూ జాయిన్ అయ్యారు అవతల. నేను అప్పుడే వర్ధంతిలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానండి. మీరు అటెండ్ అయ్యారా? దీని కర్త కర్మక్రియ ఎవరు ఈ అడ్డుకునే ప్రయత్నాలు? బోడే ప్రసాద్ గారు, మాకు తెలుసు. ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు. దాని తర్వాత మీరు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నారు? మామూలుగా నార్మల్ యాక్టివిటీస్, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు ఏదైనా వాళ్ళకి ఏదైనా పని కావాలన్నా, లేకపోతే జాబ్ కావాలన్నా, హాస్పిటల్స్ వర్క్ కావాలన్నా, ఏదైనా మేము బ్యాక్గ్రౌండ్ చేస్తూనే ఉన్నాం. టీడీపీలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్న కార్యకర్తలకు కూడా మేము మోటివేట్ చేస్తూ ఇట్లా ఉన్నామండి, మేము భరించలేకపోతున్నాం, కొన్ని ఇష్యూస్ మేము చేయలేకపోతున్నాం అన్నా కూడా ఆఖరికి మేము మోటివేట్ చేసుకుని, వద్దు తొందరపడమాకండి, ఈసారి నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాం, మనం ఉన్నప్పుడు మనం మళ్ళీ మనందరం ఒక విధంగా చేద్దామని ఎంతమందిని మోటివేట్ చేసామనండి. అంటే బేసిక్గా పండుగారన్ని ఫైట్ చేసి సాధించుకుంటారు లేకపోతే ఇంకోటి అంటారు. ఆ రకమైనటువంటి అంటే మిమ్మల్ని అణిచివేసే ధోరణి అక్కడ కనిపిస్తూ ఉన్నా సరే మీరు ఎందుకు నెమ్మదిగా ఉన్నారు? నెమ్మదిగా లేవండి. మేము ఏ ప్రోగ్రాము వాళ్ళు ఆపలేరండి. ప్రతి ప్రోగ్రామ్ ఆపడానికే ట్రై చేశారు, ఒక్క ప్రోగ్రామ్ కూడా ఆపలేకపోయారు. ఎందుకు రోజు కూడా
టీడీపీ అది జరగదు, అది ఫైటింగే కదండి. ఇప్పుడు ఆపారు అని చెప్పడానికి ఇప్పుడు కార్యకర్తలు ఉంటారండి, ఫోన్లు చేసి ఆపారు అని ప్రెస్ మీట్ నేనేం చెప్పను, నేనేం మాట్లాడను. ఇక మేము ట్యాపింగ్లు చేసి ఈ పనులు చేయాలి, మాకెందుకండి ఆ పని. వాళ్ళే ఫోన్ చేసి చెప్పేవారు, అమ్మ మా పరిస్థితి ఇది. వచ్చేవారండి, వచ్చేవారు. చివరికి ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈవెన్ టీడీపీ గవర్నమెంట్, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పోలీసులు పంపించి టెంట్ తీపిచ్చేశారండి పండుగ వర్ధంతికి. మీ గవర్నమెంట్లోనే? మా గవర్నమెంట్లోనే పోలీసులు పంపించి టెంట్ తీపిచ్చారండి. మా గవర్నమెంట్ అధికారులు టెంట్ తీపిద్దామని చెప్పి ట్రై చేశారు. ఇదే ఎమ్మెల్యే గారు? అదే అండి, ఇంక మరి ఎవరు చేస్తారు? ఇంకా ఎవరు ప్రోద్బలం మీద పోలీసులు వస్తారు? నాయకుడు అనేవాడు ఉంటే వాళ్ళ కిందాలు చేసినా అది ఆ నాయకుడికే కదా ఆపాదించేది. అంటే మీకు ఇప్పుడు అనిపిస్తుందా ఎంతో మందికి గాడ్ ఫాదర్ లేదంటే అన్ని విషయాల్లో ముందుండి నడిపించిన చలసాని పండు గారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ గాడ్ ఫాదర్ లేకుండా ఉండడంతోనే ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, అయినా సరే ఆడపిల్లనైనా కూడా నేను పోరాడానండి. నేను పండుగారు అమ్మాయిని. పండుగారేమి ఇప్పుడు 10 మంది కార్యకర్తలు 10 మంది పదవులు ఉన్న వాళ్ళకి మాత్రమే చేసి పెట్టలేదు ఆయన, ఒక గ్రూప్ కాటరీ క్రియేట్ చేయలేదు, ఎప్పుడు చేయలేదండి. పండుగారు ఏదైనా 1-to-1 ఎవరైనా సరే కాన్స్టిట్యున్సీలో రాని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ పని అయిపోద్ది. మరి మమ్మల్ని ఎవరు ఆపుతారండి? మా బలం మా నాన్నగారే. మా నాన్నగారు లేనప్పటికీ కూడా నా బలం మా నాన్నగారే ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆయన చేసిన వర్క్ అలాంటిది. ప్రజల దగ్గర నుండి తీసుకెళ్లారు మమ్మల్ని. మరి ఇంకా ఆపేది ఎవరంటే ఆపగలిగేది ఎవరు? ఈ మధ్య మీరు డోర్ టు డోర్, హౌస్ టు హౌస్ ఏ కార్యక్రమంలో తిరిగారు? అదే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్. బాబుతో నేను అండ్ బాబు గారు అక్రమ అరెస్టుల కారణంగా నిజాలు ఈ 3 పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 6 months నుంచి పార్టీ అధిష్టానం చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు? బాబు గారు అరెస్ట్ తర్వాత ఎందుకు క్రియాశీలకంగా ప్రతి ఇంటికి తిరగాలని ఎందుకంటే నిరసన దీక్షలు మార్నింగ్ చేసేవాళ్ళం అండి. నిరసన దీక్షల్లో మాకు అనిపించింది ఏంటంటే కొన్ని మాస్ పీపుల్ సో అండ్ సో రీజన్స్, అంటే గవర్నమెంట్ ఇష్యూస్ కానీ ఏదైనా సో అండ్ సో రీజన్స్ వెళ్తే ఏమవుతుందన్న అభద్రత భావంతో కొంతమంది అటెండ్ కావట్లేదండి. నాకు అది అర్థమైంది. అందుకని చెప్పి మహిళలు కూడా ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు వాళ్ళకి కట్ల మీద చాలా సమస్యలు ఉన్నాయి. రెండమ్మ నేను ప్రెసెంట్ చేస్తాను అక్కడ, ఎట్లాగో వస్తున్నారు పాదయాత్ర అన్నా కూడా వాళ్ళు భయపడ్డారండి. ఎందుకు సార్ మా అన్ని తీసేస్తారేమో, తీస్తారో లేదో నాకు తెలియదు, తీసేస్తారేమో అన్న అభద్రతా భావంలో ప్రజలు ఉన్నారండి కొంత. దానివల్ల కొంత మాస్ పీపుల్ ఎక్కువ అటెండ్ అవ్వలేదు. సో ఇట్లా కాదు, ఆయన మాస్కి వాళ్ళకి తెలియాలి నిజాలు అనే ఉద్దేశంతో మేము ఇనిషియేటివ్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. మార్నింగ్ దీక్షలకు అటెండ్ అవుతూ ఈవినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. మా పాంప్లెట్ వెనకమాల అది కూడా ఉంటుంది. సుమారు ఎన్ని హౌసెస్ కవర్ చేస్తారు? ఏ ప్రాంతాలు కవర్ చేస్తారు? ఆల్మోస్ట్ 1,70,000 ఓటర్స్ కవర్ చేసామండి. 1,70,000 హౌసెస్ కవర్ చేసాం. ఇప్పుడు సనత్నగర్ తిరిగామండి. ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ. మగవాళ్ళకి కూడా గేట్ లోపలికి ఎంట్రీ ఉండదు. లేడీస్ తనే 3-4 స్టేర్స్ ఉంటుంది బిల్డింగ్, దాంట్లోనే చాలా ఇల్లు ఉంటాయి. తనే తిరిగేది. తను తిరిగి అది చేసింది. అట్లానే యనమల కుదురు నుంచి మొదలుపెట్టి గంగూరు దాకా 3 కట్టలండి. అట్లానే ఉయ్యూరు మున్సిపాలిటీ అండి. ఇంకా 3 డివిజన్ చేస్తే ఉయ్యూరు మున్సిపాలిటీ అయిపోతుంది. 40,000 ఓటింగ్ అండి ఉయ్యూరు మున్సిపాలిటీ. ఇంకా 3 డివిజన్లే మిగిలింది. సాయిపురం, జబల్పూడి, ముదునూరు, పెరమలూరు, తాడిగడప, కందలంపాడు, సెంటర్స్, ఆఖరికి బిజినెస్ సెంటర్స్ కూడా, వ్యాపార వస్తువులు కూడా, ఉయ్యూరు సెంటర్స్ లో కూడా షాప్ కి వెళ్ళి ఇచ్చొచ్చు. ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేస్తారు బోడే ప్రసాద్ గారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇండిపెండెంట్గా వేస్తారా, లేదా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి పార్టీ కోసం మళ్ళీ పనిచేస్తారా? ఏంటి మీ నిర్ణయం ఏంటి? లేకపోతే పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మాట్లాడుతున్నామండి, 2 రోజుల నుంచి జరుగుతుంది అదే. పండుగారి అభిమానుల్ని, కార్యకర్తల్ని ఇలాగే విసిగిపోయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాన్స్టిట్యున్సీలో. వాళ్ళందరితో కూడా మేము డిస్కస్ చేస్తాం, ఏం చేద్దాం, ఇట్లా అయితే కూడా మేము ఎవరం పని చేయలేమండి అని గోల్ చేస్తున్నారు అందరూ. మమ్మల్ని అయితే ఇండిపెండెంట్గా వేయమంటున్నారు. మీరు ఎట్లయినా సరే ఇండిపెండెంట్గా వేయండి అని చాలా ఫోర్స్ ఉంది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇండిపెండెంట్గా ఆ టైంలో పండు గారికి కంటెస్ట్ చేశారంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు మీరు కనుక కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా గెలవడానికి? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మేము గడపకి తిరిగి ప్రచారం చేసాం. వాళ్ళకి తెలుసు నేను పడ్డ కష్టం ఏంటో తెలుసు. ఒక లేడీగా నాకు చాలా స్పందన వచ్చిందండి. ముఖ్యంగా ముస్లిమ్స్ మహిళలండి.
ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సనత్ నగర్లో తొందరగా వాళ్ళు బయటికి రారు. అందుకే నేను ఈవెన్ గౌతమ్ గారు వాళ్ళు కూడా రోడ్డు మీద ఉండేవారు, నేను లోపలికి వెళ్ళి పైకి కిందకి అందరికీ వెళ్ళి నేను పాంప్లెట్ ఇచ్చి వచ్చేదానండి. వాళ్ళు ఇదే చెప్పారండి, ఇదే చాలా పాజిటివ్గా రెస్పాండ్. అమ్మ ఇంతవరకు మా కాన్స్టిట్యున్సీలో లేడీస్ రాలేదు, మేము ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా తొందరపడి గబుక్కున్న. ఇప్పుడు చాలామంది వీళ్ళల్లో కొంతమంది వీడియోస్ ఉంటారు, కొంతమంది సింగిల్ పీపుల్ ఉంటారు, వీళ్ళందరికీ వెళ్ళడానికి ఒక ఆధారం చాలా ఇబ్బంది అవుతుంది ఆ కమ్యూనికేషన్. సో లేడీ అయితే మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అని కూడా వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్. మీరు ఎట్లయినా తెచ్చుకోండి అమ్మా, మేము అందరం కలిసి చేసి పెడతాం అని కూడా ఉందండి. సో అలాగే మళ్ళీ ఎలంకుదుర్గ్ కట్ల కూడా ఎక్కువ ముస్లిం ఓటింగ్ ఉంది. అలాగే కాకుండా ఎస్సీ ఎస్టీలు కానీ ఏదైనా మహిళలు ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి రాగలుగుతాం అనే ఇది ఉంది, స్వతంత్రంగా ఒక లేడీగా మీతో చెప్పుకోగలుగుతాం. అదే మగాళ్ళు అయితే ఏదో దూరంగా మాట్లాడి ఒక 2 నిమిషాలు మాట్లాడి అయ్యా చేసి పెట్టండి అంటాం, వెళ్ళిపోతాం. అట్లా కాదు, అమ్మ నా పరిస్థితి ఇది, నా ఇది. మహిళలకి చాలా సమస్యలు ఉంటాయి, అవి చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని ప్రతి వాళ్ళు చాలా పాజిటివ్గా మీరు వస్తే బాగుండు అని కోరుకున్నారండి. సో ఆ రెస్పాన్స్ బట్టే నేను చెప్తున్నాను, మేము తప్పకుండా గెలుస్తాం. దీనికి ప్లస్ ఏంటంటే అండి, పండుగారు అనేది ఒట్టి తెలుగుదేశం పార్టీకే పరిమితం అవ్వలేదు. ఆయన వివిధ పార్టీ, ఇప్పుడు వైసీపీ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలైనా కానీ అందరూ ఉన్నారు. అందరూ మేము తిరిగేటప్పుడు అభిమానులు ఉన్నారు, అందరూ ఈయనతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని పార్టీల్లో ఉన్నారు. అమ్మ మీకు ఒక ఓటు మాత్రం మా కుటుంబం నుంచి ఉంది, ఆయనకి వెయ్యాలి మేము అనేది. ఇప్పుడు ఉయ్యూరులో తిరిగామండి, పాత రైలు ఇంజిన్ ఇంకా గుర్తుంది వాళ్ళకి, లేడీస్కి ఇండిపెండెంట్గా గుర్తుంది. ఇప్పుడు ఎర్మల కుదురు కట్ట ఉందండి, ఎగ్జాంపుల్ కట్ట మీద వాటర్ పైప్ లైన్ ఇంత పెద్దగా ఉందండి. మన గవర్నమెంట్ వాళ్ళు వేసే పైప్ లైన్ ఆయన వేయించారు, అది మాకు తెలియదు, మేము తిరిగేదాకా మాకు తెలియదు. వాళ్ళు మీ నాన్నగారు వేయించారమ్మా, ఇది మేము మీకు తెలియకపోవచ్చు, మీరు మాకు తెలుసు, తప్పకుండా మా ఓటు మీరు ఉంచుంటే ఎటు ఉంచున్నా పడుతుంది మీకు అని చెప్పారు. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నామండి. పార్టీ అధిష్టానం నుంచి సెకండ్ గ్రేడ్ లీడర్ కావచ్చు, లేదంటే ముఖ్య నాయకులు ఎవరు మీతో సంప్రదింపులు జరపలేదా టికెట్లకు సంబంధించిన అంశాలు? రాలేదు, ఎవరు రాలేదు. టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు రాలేదండి. డిక్లేర్ చేయకముందు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళం అండి. అచ్చెన్నాయుడు గారు మాత్రం మీతో మాట్లాడుతూ ఉండేవారు. అంటే అచ్చెన్నాయుడు గారనే కాదండి, అంటే ఆయన పార్టీ జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి మేము ఆయన. మీకు టికెట్ ప్రకటించినప్పుడు వస్తుంది అని మీరు పని చేసుకుంటూ వెళ్ళారు, ఎప్పటి నుంచో కంటిన్యూ అయ్యారు, మీకు బాధ కానీ ఏడుపు కానీ ఏమి రాలేదా? నేను ఎందుకు ఏడవాలండి? బోడే ప్రసాద్ గారు టికెట్ పోతుందని ఆయన బాధ ఉంది, నేను ఎందుకు ఏడవాలి? నేను ఏడవనండి, నాకు ఏడవలసిన అవసరం లేదు. నేను రైటే చేశా, వర్క్ చేశా పార్టీకి, మరి వాళ్ళకి లేకపోతే నేను ఎందుకు ఏడవాలండి? మీకు రాజకీయం అంత ఎక్కువగా ఇష్టం కాదా? మీకు అవకాశం పోతుంది, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం పోతుంది, మీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన కానీ అలాంటిదేం కలగలేదు? రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన లేదండి. నా ఆందోళన మా నాన్న ఒక అవకాశం కావాలి, మా నాన్నని ఫస్ట్ నేను గెలిపించుకోవాలి, అది నా ఆందోళన. రాజకీయ భవిష్యత్తు తర్వాత సంగతి, అది ఉంటే ఉంటాం లేకపోతే లేదు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదండి, ఇవాళ గెలుస్తాం రేపు ఓడిపోతాం, ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు, చెయ్యొచ్చు, అది వేరే విషయం. అసలు మా నాన్నగారు పట్టుదల ఎమ్మెల్యే అవ్వాలి, అది నేను చేయలేకపోతున్నానే అనే బాధ మాత్రం ఉందండి. అంటే మీరు ఏదైతే బోడే ప్రసాద్ గారు కేటాయించిన తర్వాత ఆయన వచ్చి మీతో మాట్లాడడం జరిగిందని విన్నాం, మాట్లాడారా? ఏం మాట్లాడారు? దానికి కూడా మీరు కొన్ని సమాధానాలు దురుసుగా మాట్లాడారు, సమాధానం ర్యాష్గా చెప్పారని విన్నాం. దురుసుగానే నేను చెప్పలేదండి, నేను ఆయనది జరిగింది చెప్పాను అంతే. ఆయన నాన్నగారికి చేసింది చెప్పారు, సరే చెప్పారండి, మరి నేను ఉన్న విషయం అడిగాను అంతే. దురుసుగా మాట్లాడంత ఏముంటుందండి? ఆయన నాకన్నా వయసులో పెద్ద ఆయన దండం పెడుతున్నా కూడా నేను వద్దని చెప్పాను. వద్దండి, నేను మీ అమ్మాయి కన్నా కొంచెం పెద్దదాన్నేమో, కూతురు వయసు లాంటిదాన్నే కదా, నాకు మీతో దండం పెట్టించుకోవాలి అట్లా ఏం ఉండదు, మీరు అట్లా ఉండొద్దు అని కూడా నేను చెప్పాను. అంటే ఏంటి, ఏ సందర్భంలో ఆ సందర్భం వచ్చింది? అంటే ఎందుకని ఆయన దండం పెట్టాల్సిన పరిస్థితి? సహకరించమని అడిగారా? అడగలేదండి. నాకు టికెట్ వచ్చింది, మీరు నాకు సహకరించండి అడగలేదండి. అడగలేదు. నా తప్పులను క్షమించమని చెప్పి దండం పెట్టారండి. తప్పులు ఉంటే క్షమించండి, తప్పులు ఉంటే క్షమించండి అని అప్పుడే అన్నానండి. వద్దండి, దండాలు పెట్టొద్దండి, ఎవరు మనసాక్షి వాళ్ళు చెప్పుకోగలిగితే చాలండి, నాకు మీరు పెద్దవాళ్ళు, మీతో నేను దండాలు పెట్టించుకోవాలని నేను అనుకోను ఎప్పుడు అని చెప్పి. అంటే బోడే ప్రసాద్ గారికి కాకుండా మీకే టికెట్ విషయంలో మీకున్న ప్లస్లు ఏంటి? అసలు మీరు ఊహించుకున్నది కానీ ప్రజల్లో బలం కానీ మీకున్న ప్లస్లు ఏంటి?
మాకున్న ప్లస్లు ఏంటంటే మన క్యాడర్ అండి. మా నాన్నగారు నిలుపుకొచ్చిన క్యాడర్ ఇప్పటికీ ఉన్నారా? చల్ల చెదురు అయిపోలేదా? చల్లా చదువు అదే. కొంతమంది వైసీపీలో ఉన్నారండి, కొంతమంది టీడీపీలో ఉన్నారు, ఆఖరికి బీజేపీలో ఉన్నారు, కొంతమంది స్తబ్దుగా ఉన్నారు, మళ్ళీ వస్తే మేము వచ్చేద్దాం అనేవాళ్ళు. ఇంతమంది ఉన్నారు. అందరూ మాకు చేసి పెడతారు. మాకు ఎక్కడ యాంటీ లేదు కాన్స్టిట్యున్సీలో, ఒక ఎలిగేషన్ లేదు, పోనీ వీళ్ళకి చేయకూడదన్న ఈ సిచ్యువేషన్ ఎక్కడా లేదు. వీ నెవర్ బీన్ ఇన్ టు ద కాంట్రవర్సీస్. ఎప్పుడు ఈ 12 ఏళ్లలో ఎక్కడ కాంట్రవర్సీలకి మేము వెళ్ళింది లేదు. అందరూ పాజిటివ్గా ఇప్పుడు కూడా అసలు టికెట్ చాలా మంది అంటే వేరే అని కాదు, టికెట్ వచ్చే వరకు కూడా మాకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారండి. ఈసారి మీకు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మేము అందరం చేసి పెడతాం. వైసీపీ అంటే వేరే అని కాదు, నేను ఆ పార్టీ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఇక్కడ నాన్నగారితో చేసి వైసీపీలో ఉన్నారు ఇవాళ. వాళ్ళు కూడా అమ్మ ఈసారి వస్తే మేము ఈ పార్టీ, కాకపోతే అవకాశం మీకు ఇస్తే మేము ఈసారి చేసి పెడతాం అన్నాను కూడా ఉన్నారు. ఈసారి మాత్రం టికెట్ తెచ్చుకుంటే మీకు చేస్తాం అనేది ఉంది. అంటే భవిష్యత్తు సంబంధించి కంటెస్ట్ చేస్తా అంటున్నారు. ఇండిపెండెంట్గానే లేదా పార్టీ మారే అవకాశం ఉందా? వేరే పార్టీల నుంచి మీకు సంప్రదింపులు ఏమైనా జరుగుతున్నారా, లేదంటే మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నారా? వేరే పార్టీ అడుగుతున్నారండి సపోర్ట్ చేయమని. జోగి రమేష్ గారు వచ్చారు. ఆయన వచ్చారా? వచ్చారండి. మిమ్మల్ని కలిసారా? కలిసారండి. కలిసి అడిగారు, నమ్మ మాకు సాయం చేయండి, సపోర్ట్ చేయమని అడిగారండి. మేము ఆలోచించి చెప్తాము. మా కార్యకర్తలు అందరూ ఉన్నారు కదండి, మరి వాళ్ళని కూడా ఒక మాట అడిగి అందరం ఒక ఇదిగా రావాలి కదా అని ఆలోచించి. అంటే ఏది ఇన్ని రోజుల నుంచి ఒక పార్టీలో ప్రయాణం చేసాం, ఒకేసారి 1-2 రోజుల్లో మేము డిసిషన్ తీసుకుని చెప్పాడు, అందరితో మాట్లాడి వచ్చే సామాన్య కార్యకర్త అయినా కానివ్వండి, కొంచెం పెద్ద నాయకుడైనా కానీ అందరితో డిస్కస్ చేస్తున్నాం అండి. 2-3 రోజుల నుంచి ఏ పనులు జరుగుతున్నాయి, వెళ్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం తీసుకుని దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. మీరు ఈసారి టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా చేస్తా అన్నారు. ప్రజాక్షేత్రంలో ఈసారి నుంచి ఉంటారా, లేదంటే మళ్ళీ ఏమైనా గ్యాప్ ఏమైనా? మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, ఇండిపెండెంట్గా వేస్తారా లేకపోతే వేరే పార్టీకి వెళ్తారా అనేది. దాని గురించే సమాలోచనలు జరుగుతున్నాయండి. ఎందుకంటే అందరి అభిప్రాయం తీసుకుంటున్నాం. అందరూ పండుగతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారండి, అప్పటి నుంచి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. అట్లా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అలా అందరి అభిప్రాయాలు తీసుకుని దాని మీద బ్యారేజ్ చేసుకుని ఏది వెళ్తే బాగుంటుందో పండుగ దానికి అని చెప్పి బ్యారేజ్ చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుని. మీ కాన్స్టిట్యున్సీలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటమ్మా? పెనమలూరు నియోజకవర్గంలో మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారంటున్నారు కదా, అలాంటి మీరు గుర్తించిన కొన్ని సమస్యలు చెప్పండి. మెయిన్ నేను గుర్తించింది వాటర్ అండి. ఈ కట్ల మీద ఇక్కడ కాదు, కొంచెం ముందుకు వెళ్తే తాడిగడప కట్ల కానీ అవన్నీ, వాటి మీద వాటర్ వస్తే కానీ వాళ్ళు 4ంటికి వెళ్ళి ఒక దగ్గర ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పట్టుకొని తెచ్చుకోవాలి. వాళ్ళ తర్వాత పనులకు వెళ్ళిపోవాలి, ఎవరు జాబ్స్ కానీ వాళ్ళ మహిళలు ముఖ్యంగా. ప్లస్ తెచ్చినవి కూడా ఒక్కొక్క దగ్గర అయితే వాటర్ ఉన్నాయి కూడా వాసన స్మెల్ రావటం, ఎర్రగా ఉండటం, వాళ్ళు మళ్ళీ పాపం కాసుకొని ఫిల్టర్ చేసి తాగుతున్నారండి. అది చాలా ఇబ్బందికరమైన విషయం. నేను అప్పుడే మేనిఫెస్టోలో కూడా, బాబు గారు మేనిఫెస్టోలో అమ్మ మంచినీటి ఇంటింటికి కుళాయి అనే పథకం ఉంది చూడండి, సూపర్ 6లో ఉంది అని కూడా నేను చెప్పానండి. ఈ 2 నెలలు ఉపయోగపడితే ఈ పథకం మనకు అమలు అయినప్పుడు ఇంటింటికి నేను ఎక్కడ ఏది సమస్య ఉన్నా ఈ కుళాయి సమస్య నేను తీరుస్తానని నేను ప్రామిస్ చేసి వచ్చానండి. ఇంకో సమస్య ఏంటంటే ఈ కట్ల మీద వర్షాలు ఇవి పడినప్పుడు కొంచెం డౌన్ ఉంటాయండి. ఇటు సైడ్ రైట్ సైడ్ హౌసెస్ అన్ని ఇట్లా డౌన్లో ఉంటాయి. వాళ్ళకి నీళ్ళకి అసలు చెరువులేనండి వాళ్ళ ఇంటి ముందు. వాళ్ళని నడవడానికి కొంచెం వాళ్ళకి హైట్ లేపి డ్రైనేజెస్, ఇప్పుడు ఇటువైపు ఏమో కాలువ, ఆ డ్రైనేజెస్లోకి వాటర్ వెళ్ళిపోయేటట్టుగా అని అడుగుతున్నారండి. అది కూడా నేను చెప్పాను, చేసి పెడతాను. ఎట్లా వాటర్ వర్షం వచ్చినా ఏది వచ్చినా ముందర అక్కడ నిలవ ఉండిపోతాయి. ముందర ఇటు రైట్ సైడ్ అన్ని డౌన్ అండి, రైట్ సైడ్ నుంచి అన్ని లెఫ్ట్ సైడ్కి వస్తాయి కాలంలోకి. దాంట్లో ఒక అమ్మాయి అడిగింది నన్ను, అమ్మాయి షీఈ్ వర్కింగ్ యాజ్ సమ్ మెడికల్ ప్రాక్టీషనర్, అడిగింది ఎలా చేయాలని చెప్పి. దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం చేద్దామమ్మా అని చెప్పాం. అలా ఒకటి పింఛన్లు అండి, చాలా మంది విడోస్ ఉన్నారు, వాళ్ళకి కొంతమందికి చాలా మందికి రావట్లేదు పింఛన్లు. ప్లస్ 2 ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి రావట్లేదు, ఒకరికే వస్తుంది. ఆ పింఛన్ 3000కి ఒకరికే మందులకి సరిపోతుంది, మిగతా వాళ్ళకి సరిపోవట్లేదు. మరి వాళ్ళకి మందులు కావాలి, వాళ్ళ జీవనాధారం కావాలి, ఏజ్డ్ వాళ్ళండి, ముసలి వాళ్ళు. అదొకటి.
ఇంకోటి వికలాంగులండి ఇస్తున్నారు పింఛన్, కానీ కొంతమంది కూడా నాకు రానాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ ఇదే మా ఇంటి దగ్గర జస్ట్ మసీదు రోడ్లోనే అటుకట్లో ఒక ఆవిడైతే ఏడ్చేసిందండి, అమ్మ వాళ్ళు 3,000 నాకు పింఛన్ వస్తుంది వికలాంగ 3,000, కానీ నాకు చాలట్లేదు, నేను లెగిసి వెళ్ళలేను, చాలా పాపం హ్యాండిక్యాప్ అండి, 2 కాళ్ళు పనిచేయవు, ఎక్కడికి అసలు లెగిసి కూడా కూర్చోబెట్టలేని పరిస్థితి. మరి నేను ఎక్కడికి వెళ్ళి నేను ఆధారం ఎట్లాగమ్మా ఆ 3,000 మందులకే సరిపోవట్లేదు అని పాపం చేయి పెట్టుకుని ఏడ్చిందండి. అట్లా సమస్యలు ఉన్నాయి. ఉయ్యూరులో టిట్కో అండి, టిట్కో సమస్యలు చాలా వరకు నాకు లేడీస్ చెప్పింది టిట్కో ఇష్యూ అండి. వాళ్ళు ఇంటికి ఇచ్చారు 50,000 బ్యాంక్ లోన్ తీసుకుని మరీ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళే అమ్మడబడుతున్నారు, వాళ్ళకి అసలు ఇల్లే ఇవ్వలేదు, మరి వీళ్ళు ఎలా కడతారు దాన్ని? అది సమస్య, అదొక సమస్య. ఉయ్యూరులో ఉందండి. ఇంకోటి ఉయ్యూరులో కూడా కాలువ కట్ట మీద ఎట్లా అంటే నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తాయి ఇక ఆ కాలువల్లోంచి. సో ఆ రోడ్డు అక్కడ దాకా వేసాక ముందే వేయలేదు ఇంకా. అదొక సమస్య. డ్రైనేజ్ సమస్య ఉయ్యూరు టౌన్లో బాగా డ్రైనేజ్ సమస్య. అట్లానే సనత్ నగర్లో రోడ్డు సగమేసి ఆపేశారు, ఆ రోడ్డు మళ్ళీ డ్రైనేజ్ సమస్య అక్కడ. ఇట్లాంటివి అండి, ఇట్లాంటి చాలా ఉండేయండి. ఇప్పుడు సాయిపురం ఉంది, సాయిపురంలో డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సమస్య. ఇవన్నీ ఇష్యూస్ అండి మీరు గమనించిన ఇష్యూస్. అండి రోడ్ల మీద స్తంభాలు అసలు రాత్రిపూట లైట్స్ లేవు, వాళ్ళు చాలా మంది విజయవాడ వచ్చి ఈ రోడ్లోంచి వెళ్తారండి. రోడ్లు గుంటలు అవడం వల్ల పడిపోయి యాక్సిడెంట్లు అయిన వాళ్ళు చాలా మందిని మేము అందువేలో పలకరించామండి. మీ చారిటీ యాక్టివిటీస్ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది సుమారుగా? మేమైతే అసలు అలా ఎప్పుడు చూసుకోలేదు. అసలు మేము చేసినా కూడా చాలా మంది చెప్పేవాళ్ళం కాదు. వాళ్ళకి మేము ఏంటంటే చేసాం అంతే, అదొక సంతృప్తి పండుగ గారి పేరు మీద ఉంది. ఇప్పుడు ఒక వైసీపీ నాయకుడు ఆయనే ఉన్నారు కట్టల మీద, వాళ్ళ అబ్బాయికి ఇంటర్ ఫీజు కట్టాలంటే కట్టా, కానీ ఎప్పుడు బయట చెప్పలేదు. ఈరోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా, కానీ పేరు వద్దులే. కానీ అట్లా ఉన్నాయి, కానీ ఎప్పుడు అసలు కౌంట్ చేయలేదండి. అంటే ఆ పరిస్థితులు ఆ టైం వచ్చినప్పుడు ఎవరో ఒకరు నిలబడాలి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి అవసరం అని తెలిసిన, అంతేగాని వీళ్ళు క్యారీ ఫార్వర్డే చేసుకుంటూ వెళ్ళిపోయామండి అంతే. కానీ బట్ వీ నెవర్ కౌంటెడ్ ఇట్. అట్లాంటిది నేను ఎప్పుడు చేయలేదండి. అంటే మళ్ళీ దానికి ఒక మీడియా పెట్టి ఒక చెక్ ఇచ్చి చల్సాన్ పండు ట్రస్ట్ ఎప్పుడు చేయలేదండి మేము అట్లాంటివి. కానీ అట్లాంటివి వాళ్ళు చేస్తేనే కదా బాగా ప్రచారం అయ్యి ఫేమ్ అవుతున్నారు. అన్ని యాక్టివిటీస్ సోషల్ మీడియా ఆఫ్ కోర్స్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్, వాట్ వీఆర్ డూయింగ్ అని తెలవడానికి ఇంపార్టెంట్. కానీ ఇక ప్రతి చిన్న విషయం ఒక సోషల్ మీడియా అయిపోయిందండి ఇప్పుడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ మచ్. అట్లాంటి వాటికి ఇంట్రెస్ట్ లేదంటారు. పబ్లిక్ తో మాత్రం సంబంధాలు పెట్టుకుని. ఇప్పుడు మీ పోరాటం ఎవరితో? బోడే ప్రసాద్ గారితోనా, పార్టీతోనా? ఎందుకని? బోడే ప్రసాద్ గారితో మాకేం పని అండి. బోడే ప్రసాద్ అధిష్టానంతో మీ పోరాటం ఎంతవరకు? వాళ్ళు దిగి వచ్చి మీతో మాట్లాడే వరకు, లేదంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఫిక్స్ అయిపోయారు? ఇండిపెండెంట్గా చేస్తానండి. మా వాళ్ళందరితో సమాలోచనలు చేసి ఏదైతే బాగుంటుందో చూసి దాన్ని బట్టి, ఈ లోపల అధిష్టానం ఏమైనా చెప్తుందేమో చూద్దాం. అసలు ఇంతవరకు అయితే ఏమీ లేదు. సింపుల్ థింగ్ అండి. ఒక ఆడపిల్ల 7 months నుంచి ఇల్లు తిరుగుతుంది. 7 months అండి. దిస్ ఇస్ 7th month. టికెట్ అనౌన్స్ చేసే ముందు రోజు కూడా మేము ఉన్నామండి, తిరుగుతూనే ఉన్నాం. ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాం. మరి మీరు తిరగాల్సింది పార్టీ ఆఫీసుల చుట్టూ కదా? పార్టీ ఆఫీస్ మేము లోకేష్ గారికి పెడతాను కదండి స్మిత. మేము అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు లేదు. టికెట్ కోసం మీరు తిరగాల్సింది అక్కడ కదా? అవునండి, మేము తిరగాల్సింది ఎవరిని అడిగాం? చంద్రబాబు గారిని అడిగాం, లోకేష్ గారిని అడిగాం, అచ్చెన్నాయుడు స్టేట్ పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన అడిగాం. అంతవరకే మా పని. మిగతా వాళ్ళందరినీ మాకేం పని అండి. ఇంకా రాబిన్ శర్మ టీం ఉంది. అదొక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో మేము ఎక్కడ కూడా ఇది అవ్వలేదు. మళ్ళీ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, అందరికీ పంపించామండి. మేము ఏ రోజు తిరిగిందా పేపర్ ఆర్టికల్స్తో సహా ఎవ్రీథింగ్ మేము ప్రతిరోజు వాట్సాప్ చేసేవాళ్ళం. అండ్ లోకేష్ గారికి కూడా ఎవ్రీ 15 daysకి వాల్యూమ్స్ లాగా పెట్టి, ఆయనకి టైం ఉండదు కాబట్టి, మన ఒక్కలమే కాదు ఆయనకు చాలామంది ఉన్నారు ఉండేది కాబట్టి, అవన్నీ కూడా లోకేష్ గారికి ఎప్పటికప్పుడు పంపించింది. మేము అందులో మేము అనుకున్నది ఇంకోటి, పద్దాకా పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి మేము ఏం చేయమండి. మన వర్క్ మనం ప్రజల్లో ఉండాలి. మనస్ఫూర్తిగా మేము అది చేసాం, అడగాల్సింది అడిగాం, 2 చేసాము. ఇంకా చాలు కదా, ఇంకా వాళ్ళందరి చుట్టూ తిరిగి ఐ డోంట్ వాంట్ దట్ అండి. ఎందుకు నేను కరెక్ట్గా చేసినప్పుడు ఎందుకండి నాకు వేరే అదర్ వేస్ నాకు ఎందుకు ఇంకో దగ్గర లాబింగ్. ఇప్పుడు మాకు న్యాయం చేయాల్సింది చంద్రబాబు గారు, సరే ఆయన తర్వాత లోకేష్ గారు, వాళ్ళిద్దరు తర్వాత స్టేట్ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు. ఆయన అంటే హైరార్కీ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ 3 వరకే. మిగతా వాళ్ళందరితో మాకేం పని అండి.
మీరు లాబింగ్ చేయలేకపోవడంతో ఇదంతా జరిగిందా? మాకు అవసరం లేదండి లాబింగ్, ఎందుకు చేయాలండి మేము ఎందుకు చేయాలి లాబింగ్? ఇప్పుడు అధిష్టానం ఇది రిక్వైర్మెంట్, ఇది క్రైటీరియా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా ఇది కావాల్సి వస్తుంది, ఇది కావాల్సి మాట డిస్కస్ చేయమనండి. మేము చేయగలము సార్ అంటే ఇవ్వండి, చేయలేము సార్ అంటే ఇవ్వద్దు. అసలు డిస్కషనే లేకపోతే ఇంకా మేమేవరితో చెప్పమండి? అప్పుడు దాకా ఒక డిస్కషన్ చేసి చివరికి వచ్చేపాటికి లాస్ట్ 1 వీక్లో ఎందుకు మాట్లాడలేదు అసలు మాతో? మరి మేము చేస్తున్నామని తెలీదా? తెలుసు. ఇఫ్ యూ ఒకవేళ వాళ్ళకి మైండ్లో సరే వేరే ఆలోచన ఉన్నా మరి అప్పుడే పిలిచి చెప్పొచ్చు కదా. తెలుసు కదా మేము తిరుగుతున్నాం. అమ్మ మీరు 2 minutes దొరకలేదండి, 5 minutes దొరకలేదు. మా ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా తెలుసు, ఇట్లా తిరుగుతున్నారు, ఇట్లా ఉంది మా మైండ్లో, మీరు అది ఫుల్ఫిల్ చేయగలుగుతారా అని అడగాలి కదా. అసలు ఏది మీరు అపాయింట్మెంట్ అడిగారా? తర్వాత అడిగానండి చాలా సార్లు. ఇప్పుడు టికెట్ ప్రకటించిన తర్వాత లేదు, అంతకు ముందు కూడా అడిగాను నేను. ఆఖరికి ఆల్పాటి రాజా గారు అందరు షాక్ అయ్యారండి. ఆల్పాటి రాజా గారి పేరు మీద IVRS, బేగ్ గారి మీద IVS అన్నప్పుడు కూడా నేను లోకేష్ గారికి సార్ మీరు ఫైనలైజ్ చేసే ముందు, డిక్లేర్ చేసే ముందు లోకల్గా మాతో ఒక్కసారి మాట్లాడండి సార్ అని కూడా నేను అడిగాను. మెసేజ్ పెట్టాను, మెసేజ్ పెట్టాను సార్. రిప్లై ఇచ్చారు ఆయన? ఇవ్వలేదండి లోకేష్ గారు. ఇవ్వలేదు. అంటే ఈ విధానాలు, ఈ పద్ధతులు, ఈ సంఘటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? మాకు అసలు ఏ ప్రాసెస్తో మీరు ఇది చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర పార్టీ అన్నాక కొన్ని సాక్రిఫైస్ చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, నేను కాదన్నాను. అమ్మ ఈ ప్రాసెస్ ఇలా నడుస్తుంది, ఇది నడుస్తుంది, లేదు వాళ్ళకి ఏదో అధిష్టానం అన్నాక చాలా ఉంటాయండి. మన ఒక్క కాన్స్టిట్యున్సీ కదా, అన్ని కాన్స్టిట్యున్సీలు వాళ్ళు సర్ది చేయాలి, అందరూ ఆశావాహులు ఉంటారు, సర్ది చెప్పాలి, అన్నీ చేయాలి. బట్ వర్క్ చేసిన వాళ్ళకి కొంచెం పిలిచి, లేకపోతే వాళ్ళ మైండ్లో లేదు అనుకున్నప్పుడు కొంచెం పిలిచి ఈసారి మీ సిచ్యువేషన్ ఇది, దానికి తగ్గట్టు ఏదన్నా చేద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం అనేది మాట అసలు ఉండాలి కదండి. అసలు ఏదీ లేదు, ఏది లేకుండా కింద వాళ్ళు చేసుకుంటూ పోతారు, పైన వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటే వేర్ ఇస్ ద బ్రిడ్జ్ కమ్యూనికేషన్ ఏది? అంటే ఇదంతా చూస్తా ఉంటే పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనిపించిందా? అదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఈ బ్రిడ్జ్ అనేది లేదు. కింద వాళ్ళు కింద చేసుకుంటూ పోతారు, పైన వాళ్ళు పైన. అంటే మీరు అన్నట్టు లాబింగ్ చేసుకున్న వాళ్ళకి వర్కౌట్ అయిందేమో నాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళు ఇట్లా అన్యాయం అయిపోతారు. ఇప్పుడు మా ప్లేస్ లో ఇంకొకరు వస్తారు, నెక్స్ట్ టైం ఆ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు. అసలు పార్టీకి ఎందుకు చేయడం లాబింగ్స్, లేకపోతే ఇంకోటో లాబింగ్ పెట్టుకుంటే పోతుందిగా, అదే పెట్టుకుంటే పోతుంది కదండి. లాస్ట్ మినిట్ లో వచ్చి ఇంకా రాజకీయాల్లో క్రియాశీలకంగా ప్రజలు చేయటాలు, సేవ చేయాలి, ఎన్ని ఎందుకండి చెప్పటం ఎందుకు? అసలు మనం చేయలేనప్పుడు మనం భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ సూపర్ 6 ఇది రిలీజ్ చేసినాక సిన్సియర్ గా మేము చేసామండి. 6 months 7 months ఎవరు చేశారో, నాకు ఇంకెవరు చేశారో వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ స్టేట్స్లో కానీ నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన సర్కిల్లో ఎవరు చేయలేదు, మేము చేసాం. ఇది కాన్స్టిట్యున్సీ అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు వర్క్ చేసిన వాళ్ళకి కొంచెమన్నా ఆ రెస్పెక్ట్, కనీసం పిలిచి మాట్లాడడం, ఇదమ్మా ఇది అని చెప్పే పద్ధతి కూడా లేనప్పుడు ఎందుకు పార్టీ కష్టపడేది? పార్టీ మాకు చెప్పదు, మేము మా కింద చెప్పాలి కదండి. మాతో పాటు తిరిగిన వాళ్ళు ఇప్పుడు మాకు ఇవ్వలేదు, వాళ్ళందరూ ఏమైపోతారండి? ఇప్పుడు మీతో పాటు మాతో పాటు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతారు. అసలు మేము తిరుగుతుంటేనే ఫోన్లు చేసి బెదిరించి గోళ చేశారు, వాళ్ళతో పాటు వెళ్ళొద్దని. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలి మేము? ఇప్పుడు మేము పార్టీ కోసమే కష్టపడింది. పార్టీ టికెట్ ఆశించవచ్చు, ఎవరైనా ఆశించవచ్చు, మీరు ఆశించవచ్చు, నేను ఎవరైనా ఆశించవచ్చు. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈసారి సపోర్ట్ చేయమని ఎవరైనా అడగవచ్చు. అదే అడిగే ఈ డెమోక్రసీలో అందరికీ ఉంది. అసలు వెళ్ళొద్దు మీరు, వాళ్ళతో తిరగొద్దంటే అంటే మా కుటుంబాన్ని ఒక ఏం చేశారంటే, ఇప్పుడు అంతదాకా ఎందుకండి, పండుగారు అమ్మగారు చనిపోతే దినానికి కూడా వెళ్ళొద్దని ఫోన్లు చేశారండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఫోన్ చేశారు. అంత అంటే మేము మా మీద వాళ్ళకి ఎందుకు ఎంత భయం ఉందో ఆలోచించండి. ఇప్పుడు 14లో కూడా అలాగే చేశారండి. సరే నిర్ణయం కొన్ని మిస్కమ్యూనికేట్, అప్పుడు కూడా IVRS లో మా పేరు లేదండి, అప్పుడు కూడా లేదు. కావాలంటే అడగండి ఎవరైనా కాన్స్టిట్యున్సీలో, IVRS లో మా నేమే లేదు. అసలు ఇది ఎక్కడగో ఇన్ఛార్జ్గా మా నాన్న చనిపోయి ఉండి, మా నాన్న ఏమన్నా అనామకుడా చనిపోయి ఉండి, కనీసం మేమంతా తిరిగి రోడ్లమ్మడి తిరిగి లేడీస్ డబ్బులు ఖర్చు పెట్టి లేదు. సుజనా చౌదరి గారి ఆఫీస్ లో మీలాగానే ఇప్పుడు సుజనా చౌదరి గారు అటు కూర్చుంటే మేము ముగ్గురం ఇటు కూర్చున్నాం. మాతో పాటు కేసినేని నాని గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అప్పుడు ఫోన్లు వచ్చినాయి ఏంటంటే IVRS లో మా పేరు లేదు.
ఏదో పొరపాటు జరిగిందిలే అమ్మ కిందే జరుగుతుంది నాకు పొరపాటు ఎట్లా అర్థమైపోయింది ఎట్లా జరుగుతుందండి? జరుగుతుంది పొరపాటు అసలు పొరపాటు జరగడం మరి ఏంటండి? లాస్ట్ టైం మీకు ఆల్రెడీ జరిగిన తర్వాత మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు ఈసారి పూర్తి ఏమండి, స్థాయిలో ఎందుకు ఎప్పుడైనా అంత? మోసం చేసేది నమ్మిన వాళ్ళేనండి. మేము ఈసారైనా మేము అప్పుడు ఏం ఆలోచించామంటే ఇది మిస్కమ్యూనికేషన్ జరిగింది, బాబు గారికి తెలీదు. ఫస్ట్ మేము నమ్మింది ఏంటంటే బాబు గారికి తెలీదు, ఆయనకి తెలుసుంటే ఇలా చేయరు అనే నమ్మకంతోనే మేము ముందుకెళ్ళాం. ఈసారి అలా జరగదు ఈసారి. అందుకని మేము లోకేష్ గారికి కూడా అప్డేట్ పెట్టింది కూడా అందుకేనండి. ఎవ్రీ 10,000 మేము అయినప్పుడు ఆయనకి సార్ మీరు బిజీ అని మాకు తెలుసు, కానీ మాకు ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ జరగకుండా ఉండడానికి నేను పెడుతున్నాను, ఇది జరగాలి అంటే చూసుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే నా బాధ్యతగా నేనైతే కమ్యూనికేట్ చేశానండి. ఎవ్రీథింగ్ నేను కమ్యూనికేట్ చేశా పైకి. అది మీకు పార్టీ పదవి ఏమి ఆఫర్ చేయలేదా? అడగలేదండి, మేము అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదు. అంటే మా ఎజెండా ఒకటే, ఇప్పుడు పదవుల కోసం లేకపోతే మా నాన్నగారు చనిపోయి ఉన్నారు ఆ సింపతిని అడ్డం పెట్టుకునో లేకపోతే మా నాన్న అడ్డం పెట్టుకునో మేము ఎమ్మెల్యే అవ్వాలో లేకపోతే ఇంకో పదవి అనుకోవట్లేదు. అందుకని మేము అడగలేదు, మాకు ఏ పదవులు అవసరం లేదు. మా నాన్నని గెలిపించుకోవడం ఒక్కటే నా టార్గెట్. నాన్నగారిని కోసమే గెలిపించాలంటున్నారు కదా, ఆయన నన్ను అడ్డు పెట్టుకోలేదు అంటున్నారు, కానీ ఆయన కోసమే ఒకసారి సీట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి అదే మరి నా టార్గెట్ మా నాన్నని గెలిపించుకోవాలి అంతే. ఆయన కళని మీ ద్వారా నెరవేర్చాలి. మీతో ఉన్న పాటు నా ఉద్దేశం ఒకటేనండి, నిస్వార్థంగా చేసిన నాయకులు ఎప్పుడు ఓడిపోకూడదు. వాళ్ళు మా నాన్నగారు అవ్వచ్చు, రేపు ఇంకెవరో చాలా మంది ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఓడిపోకూడదు. ఇలా వెన్నుపోట్లు ఈ పిచ్చి రాజకీయాల వలన వాళ్ళు ఏంటంటే నాయకుడు వేరండి, రాజకీయ నాయకులు వేరు. ఒకప్పుడు నాయకులు రాజకీయ నాయకులు ఒకటే. అలా నాయకత్వ లక్షణం ఉండి ప్రతి మనిషికి నిస్వార్థంగా చేసిన మనుషులు ఎప్పుడు ఓడిపోకూడదు అనేది నాది ఇదండి. ఆ బాధతో వాళ్ళు ఉండకూడదు అనేది నా పట్టుదల. ఇప్పటికైనా మీ మద్దతుదారుల్ని మీకు ఎవరైతే అనుచరులుగా ఉన్న వాళ్ళని కాపాడుకోగలుగుతారా ఈసారైనా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా కాపాడగలుగుతాం. తీసుకోవాలండి. 14లో కూడా ఇదే పని చేసామండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా వైసీపీలో ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే మా వాళ్ళందరూ కొన్ని టార్చర్లు భరించలేక వెళ్ళిపోయారండి అవతలకి. మరి వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఫేస్ చేయాలి కొన్ని. అవన్నీ గ్రామ రాజకీయాలు వేరు, అవన్నీ తట్టుకోవడానికి దే హ్యావ్ టు ఇంకోటి షెల్టర్ వాళ్ళు కావాలి. మాకు చెప్పే వెళ్ళారండి, అమ్మ నా పరిస్థితి ఇట్లా ఉంది, మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు అంటే సరే వెళ్ళండి అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు తెలుగుదేశంలోనేనండి. ఇప్పుడు పండుగారు అమ్మగారు చనిపోతే దినానికి ఏమి సంబంధం అండి పార్టీకి? అన్ని పార్టీలలో వచ్చారు కదా, పిలిచాము వచ్చారు కదా, దానికి కూడా వెళ్ళొద్దు అన్నారు. ఒక వెలివేసినట్టు వెలేశారు. ఇప్పుడు మీరు ఇందాక మా పదవులు ఎందుకు మీరు తీసుకోలేదు అన్నారు. పదవులు ఇవ్వాలి, మేము తిరుగుతున్నాం, పండుగారు ఫ్యామిలీకి పదవి ఇవ్వాలి. ఇప్పుడు మేము ఏమైనా చేయలేదా? పార్టీకి సహాయం చేసాము. మినీ మహానాడు అంటే మేము చేసాము, ఒంగోలు మహానాడు అంటే చేసాము. ఇప్పుడు పార్టీ జిల్లా నాయకత్వం ఉందండి, జిల్లా నాయకత్వం చూడాలి కదా, చూడాలి కదా, పార్టీ అధిష్టానం కూడా చూడాలి కదా. అరే వీళ్ళు ఇంత చేస్తున్నారు పార్టీకి, ఇలా పదవి ఇవ్వాలని వాళ్ళు అనుకోవాలి, కానీ మనల్ని అడుక్కోవటం ఎందుకండి? అసలు పండుగారు ఫ్యామిలీ ప్రజలతో ఉంటుంది అనుబంధం, వాళ్ళని ఆపాలి ఎట్టయినా. వాళ్ళు వస్తే నిలబడతారు, ఇక వాళ్ళని రానియకుండా. పండుగారికి అదే బాధ కదండి. అవతల పార్టీతో ఎప్పుడు లేదు, సొంత పార్టీ వాళ్ళే వెనుపోట్లు. కొనకల నారాయణ గారికి తెలియదా, బొల్లయ్య గారికి తెలియదా? పండుగారితో ప్రయాణం చేసిన వాళ్ళే కదా వీళ్ళు. జిల్లాలో ఏం జరుగుతుంది, మేమేం చేస్తున్నామో తెలియదా? ఎక్స్ఎమ్ఎల్సీ రాజేంద్ర గారికి తెలుసు, బోడే గారికి తెలుసు. మమ్మల్ని ఏ గ్రామ పార్టీ మీటింగ్ కూడా ఎందుకు పిలవలేదు పండుగారు చనిపోయిన దగ్గర నుంచి? అంటే వీళ్ళు రాకూడదు, వీళ్ళని వెలేయాలి, ఫోటో కూడా కనపడకూడదు పండుగారిది అనేది చేశారుగా. అంటే సీక్వెన్స్ అట్టే ఉంది కదండి. వీళ్ళని ఎట్టి పరిస్థితులు రానియకూడదు, అందరూ ఏకమై చేసిందే. వాళ్ళ అధిష్టానానికి తెలవాలిగా, వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వీళ్ళకి చేయాలి అది చేయాలని తెలవాలిగా. అధిష్టానానికి ఎవరు కావాలండి? ప్రజలతో అనుబంధం ఉన్నాళ్ళు కావాలి. ఒకరోజు వచ్చి లాబింగ్ చేసుకెళ్ళిపోయి చేసేస్తే ఏడ్ చేస్తే అయిపోతుందా? మీరు ప్రజలతో పండుగారు పబ్లిక్తో ఉన్నట్టే మీరు కూడా ఉంటారా? ఎఫెక్షన్గా అంతే ఎఫెక్షన్. ఇప్పుడు మీరు అన్నారు గౌతమ్ గారికి టికెట్ ఎందుకు వస్తుంది అన్నారు అని అడిగారు కదా, దట్స్ హౌ విల్ బి. ఇప్పుడు కార్యకర్త అనేవాడు ఏది ఆశించండి మన దగ్గర, భుజమే చెయ్యి శుభ్రంగా వాళ్ళు చెప్పేదిని వాళ్ళతో నవ్వుతో మాట్లాడితే చాలు. వాళ్ళకి అవకాశం ఇస్తే చాలు. కార్యకర్తకి క్యాడర్కి అవకాశం ఇస్తే చాలు. మనం వినాలండి వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు. తల పైకెత్తి చూడకూడదండి, వాళ్ళతో పాటు ఉండి చూడాలి. అంతేగాని వాళ్ళతో పాటు కలిసిపోయి వెళ్ళాలి మనం. అలా కలిసిపోయి వెళ్తేనే క్యాడర్ కూడా మనతో ఉంటారు, లేకపోతే క్యాడర్ మనతో ఎందుకు ఉంటుంది? ఈ విషయాలు ఇన్ని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన మీకు ఎన్ని అవగతం అవుతున్నప్పుడు మరి నెక్స్ట్ ఎట్లా? నెక్స్ట్ అదేనండి. ఇప్పుడు యాక్చువల్గా మా వాళ్ళందరూ వస్తున్నారు. మాకు పండుగ లేనప్పటి నుంచి పెద్ద దిగ్గా కొంతమంది ఉన్నారు. అలాగే చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. అందరికీ ఫోన్లు చేసి రమ్మంటున్నాము, అందరూ వస్తున్నారు.
అందరూ రాని వాళ్ళ అభిప్రాయాలు ఎన్ని చెప్తున్నారు ఫోన్లో, రోజు రాత్రి 2:30, 3 అవుతుంది. అందరితో అభిప్రాయాలు తీసుకుంటున్నాం. మేమేమి ఇప్పుడు మేము పలానా నిర్ణయం తీసేసుకుంటున్నాం, మేము అందరూ చేయాలని మేము అనట్లేదు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం, అందరితో డిస్కస్. అభిప్రాయం కూడా కాదు, మాకు సజెస్ట్ చేయండి అని వాళ్ళనే అడుగు. పదవి వ్యామోహంతో కాదు, అందరి నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటారు. నేను ఎన్నోసార్లు వర్ధంతి కార్యక్రమాల్లో కూడా చెప్పానండి, అందరం కలిసే చేద్దాం, ఒక చెట్టు కింద నిలబడి ఎట్లా చేస్తాం, అందరం కలిసే నిర్ణయాలు తీసుకుందాం. ఇప్పుడు కూడా నేను అంటలేదండి ఇది నాది కాదండి, నేను చేసింది మా నాన్నది, ఇది మా నాన్న ఆ కుర్చీలో ఆ ఫోటోను, నేను కార్యకర్తలాగానే పనిచేస్తా అంతే. నేను ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అవ్వకపోయినా అవుతానో లేదు తర్వాత, నేను అందరితో పాటే ఉంటాను. ఓకే సార్, మీ కార్యకర్తలకి మీ వెనకాల ఉన్న మద్దతుదారులకి ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకునేది ఏంటి? అదేనండి, దీళ్ళ పడద్దు, అదేరే పడద్దు, మంచి నిర్ణయం తీసుకుని మనం నిలబడదాం అని చెప్తాం. కలబడతారా? ఓన్లీ నిలబడతారా? కలబడతాం కూడా. కలబడతారు కూడా. ఓకే ఏమండి, ఎంతసేపు అని ఓర్పు పడతాం, ఓర్పు కానీ ఇప్పుడు దాకా ఓర్పు పట్టాం, ఇక నుంచి ఫైట్ చేయాలి. ఇక నుంచి ఫైట్ చేస్తారు, అది ఎట్లా ఉన్నా సరే ఫైట్ చేస్తారు. పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారిలోకి? అదే డిస్కస్ చేయాలండి. అదే ఇండిపెండెంట్ అని అందరూ ఫోర్స్ చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఏమని. మోస్ట్లీ మాకు ఇండిపెండెంట్గానే బాగుంటుందని మా ఉద్దేశం, బట్ చూడాలండి, అందరి అభిప్రాయం తీసుకుని దాన్ని బట్టి కొంచెం. ఇప్పుడు మీరు పార్టీకి లేదా టికెట్ రాలేదని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా మీరు, ఇప్పుడు మరి మిమ్మల్ని ఏమైనా సైడ్గా చూపించే ప్రయత్నాలు ఏమున్నాయండి చూపించడానికి మా మీద? ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడలేదే, మేము మాట్లాడింది ఏంటి, మేము చేసింది ఇది, మేము చేసింది ఈ పద్ధతి, ఈ ప్రాసెస్లో వెళ్ళాము. ప్రాసెస్లో కాకపోతే ఎవరు మమ్మల్ని టికెట్ ఎలకేట్ చేసిన తర్వాత ఎవరు కాంటాక్ట్లోకి రాలేదు. అంతకుముందు అందరూ కాంటాక్ట్, రాబిన్ శర్మ టీం వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు, స్టేట్ హెడ్ వచ్చి కూర్చున్నాడు, అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మేము తిరిగే దగ్గర కూడా రాబిన్ శర్మ టీం వచ్చి సర్వే చేసుకెళ్ళేవారు, ఎన్ని చేసుకునేవారు. తర్వాత అసలు ఎవరు కాంటాక్ట్ లేరే. అంటే మేము చెప్తున్నాం ఒకటి, అంతేగాని మేము వాళ్ళని వ్యతిరేకించట్లేదు. మేము ఒకటి చెప్తున్నాం, ఇది జరుగుతా అనే విషయం అని చెప్తున్నాం. అది వాళ్ళ నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఏం చేద్దామనే దాన్ని బట్టి. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారో లేదో కూడా మాకు తెలియదు ఇంకా. అయితే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి, అంతేగాని తెలుగుదేశాన్ని ఓడించడానికి మీరు పనిచేయరా? తెలుగుదేశం ఓడించడం అనేది నా కాన్సెప్ట్ కాదండి. నేను గెలవాలి, నేను పోటీ చేయాలి, అంతే కాన్సెప్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇదండి దేవినేని స్మిత గౌతమ్ గారి ఆలోచనల అభిప్రాయాలు. నియోజకవర్గ ప్రజలకి తాను దగ్గరగా ఉన్నానని, రాజకీయాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, ఈసారి కూడా పార్టీ టికెట్ ఇస్తుందని పూర్తి స్థాయిలో నమ్మి 7 నెలలుగా ప్రతి ఇంటికి తిరిగి పనిచేయడం జరిగిందని, సమస్యల మీద పూర్తి అవగాహనతో పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేయాలని అనుకున్నాను. కానీ పరిస్థితుల రీత్యా లాబింగ్ చేయలేకపోవడంతో టికెట్ తనకు రాకపోవడం జరిగిందని, ఈసారి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో తను ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.